నమస్తే అండి. సంక్రాంతి కోసమైతే నేను జాంగ్రీ చేశాను. ఆల్రెడీ చాలా రకాల పిండొంటలు చేసుకుంటాం కాబట్టి ఎంత తక్కువ చేస్తే అంత మేలని తక్కువే చేశానండి. అందుకే చిన్న కప్పు మాత్రమే మినపప్పు తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్‌లోకైతే పిండి పట్టుకోవడానికి తీసుకొని తర్వాత ఇలా మెత్తగా పిండి పట్టుకున్నాను. అలాగే జాంగ్రీల కోసం కలర్ అయితే ఫుడ్ కలర్ మిక్సీలోనే కలిపేస్తే మనకి నీట్‌గా కలిసిపోతుందండి. నేను మాక్సిమం ఫుడ్ కలర్స్ యూజ్ చేయను. కానీ తప్పని వాటిల్లో ఇలాంటి వాటిల్లో మాత్రమే దేనిలో యూజ్ చేయను ఇంకా కొంచెమే వేసి మిక్సీలో మాత్రమే పట్టుకుంటే మనకి నీట్‌గా ఫుడ్ కలర్ కలిసిపోతుందండి. నా దగ్గర జాంగ్రీలు వేసేది ఒకటి ప్లాస్టిక్ డబ్బా లాంటిది ఉన్నది. అది కనిపించట్లేదు. అందుకే నూనె కవర్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఇట్లా పైన మొత్తం ఓపెన్ చేసేసి కింద సైడు ఒక జాగ్రత్తగా కింద పెట్టే రంధ్రమే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి మరీ పెద్దగా అయిపోతే పెద్ద లావుగా పడిపోతది పిండి దానిలోంచి వచ్చేసి. మరీ సన్నగా వచ్చినా కూడా జాంగ్రీ సరిగ్గా రాదు. జాగ్రత్తగా ఆ హోల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా చేసుకోండి. తర్వాత మెత్తగా పట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ కలిపాను. కలర్ అయితే మరీ తక్కువ అయినట్టు అనిపించింది. అందుకే లైట్‌గా కొంచెం మిక్స్ చేశాను. ఈ పిండి మాత్రం మరీ జారుడుగా ఉండకూడదు. అలానే మరీ గట్టిగా ఉండకూడదండి. చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత కవర్‌లో అయితే ఇది వేసేసి జాంగ్రీలు ఒక 2, 3 సార్లు షేప్ రావడానికి కోసం దీనిలోనే ట్రై చేశాను. అలాగే షాప్‌లో వేసినంత పర్ఫెక్ట్‌గా వాళ్ళకున్నంత ప్రాక్టీస్ మనకుండదు కాబట్టి కొంచెం అటు ఇటు వస్తాయండి. పర్లేదు, ఏం కాదు. తర్వాత జీరా పోస్ట్ అయితే అంటే దీనికోసం జీరా చేస్తాం కదా! అదైతే నేను బాదుషాలకి దీనికి రెండిటికి కలిపి చేశాను. కాబట్టి అదైతే వీడియో దీనిలో పోస్ట్ చేయట్లేదు. తర్వాత ఇవి జాంగ్రీలు చేసేటప్పుడైతే మనం మంట మాత్రం మీడియంగా ఉంచుకోవాలి. అలాగే ఆయిల్ కూడా మీడియంగా ఉన్నప్పుడే వేయాలండి. మరి కాక తక్కువ ఉన్నప్పుడు వేయకూడదు. మరీ ఎక్కువ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కూడా వేయకూడదు. ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేస్తే తొందరగా నల్లగా అయిపోతాయి. లోపల ఉడకదు. మరీ తక్కువగా ఉన్నప్పుడు వేస్తే జాంగ్రీలు మెత్తగా ఉంటాయండి. క్రిస్పీగా వేగవన్నమాట. అందుకే మీడియంగా ఉన్నప్పుడు వేస్తే జాంగ్రీలు క్రిస్పీగా అవుతాయి. తర్వాత ఈ జీరా అయితే కొంచెం కుంకుమ పువ్వు కలుపుకున్నాను. ఇదైతే బాదుషా కోసం దీనికి రెండిటికి కలిపి చేసా కాబట్టి ఈ క్లిప్ అయితే నేను బాదుషా దానిలో యాడ్ చేశాను. ఒక కప్పు చక్కెర తీసుకొని ఒక అర్ధ కప్పు కంటే కొంచెం తక్కువ నీళ్లు కలిపేసి తర్వాత చక్కెర యాలకులు 2 కలిపేసి మిక్సీ పట్టి మెత్తగా పొడి చేసినాక ఆ యాలకుల పొడినైతే కలుపుకున్నాను. అలాగే కొంచెం కుంకుమ పువ్వు కలుపుకొని అదే జీరాలో ఈ జాంగ్రీలు క్రిస్పీగా వేగాక అయితే కరెక్ట్‌గా ఒక 2 సెకన్లు లేదంటే ఒక 5 సెకన్ల పాటు ఉంచాలండి. మరి ఎక్కువసేపు ఉంచితే జాంగ్రీ జీరాలో మెత్తగా అయిపోతుందనమాట. అట్లా కొంచెం జీరా పీల్చుకోగానే తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా నీట్‌గా చాలా బాగా వచ్చాయండి. చాలా క్రంచీగా, క్రిస్పీగా చాలా టేస్ట్ ఉన్నాయి. కంపల్సరీ